కర్మయోగము 24, 25, 26 3 శ్లోకాల యొక్క సారాంశము. విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాము. ఉత్సీదేయురిమే లోకా న కుర్యం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మా ప్రజాః. 25వ శ్లోకం. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తదాసక్తిః చకీర్షుర్లోక సంగ్రహం. 26వ శ్లోకం. న బుద్ధిభేదం జనయేద జ్ఞానం కర్మ సంగినాం జోషయోత్సర్వ కర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्रील ప్రభుపాద. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, నేను విద్యుక్త ధర్మం నిర్వహింపనిచో లోకములన్నీను నాశనము గురి కావలసి వచ్చు. నేను అవాంఛనీయమైన ప్రజా బాహుల్యమునకు కారకుడినై తద్వారా సర్వజీవుల శాంతిని ధ్వంసము చేసిన వాడు నగు. సో భగవంతుడు ఇక్కడ మనకు 3.21లో కూడా చెప్పారు, యద్యదాచరతి శ్రేష్ఠ అంటే ఇంట్లో శ్రేష్ఠులు ఏదైతే ఆచరిస్తారో సో తన తర్వాత మేబీ వాళ్ళ పిల్లలే ఉండొచ్చు, తన నెక్స్ట్ ఎవరినైతే ఆయన కంట్రోల్ చేస్తే వాళ్ళందరూ కూడా అదే మార్గం నడుస్తారు. ఇక్కడ మన అందరికీ భగవంతుడు నియామకుడు, యజమాని, సృష్టికర్త, ఈ విధంగా ప్రతిది కూడా భగవంతుడే అనుకున్నప్పుడు భగవంతుడు ఎప్పుడైతే అవతరిస్తాడో నిన్న దాని ప్రకారం భగవంతుడు ఏ కర్మలు చేయవలసిన అవసరం లేదు. కానీ భగవంతుడు ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచానికి అరుదించి అవతరిస్తాడో, అవతరించినప్పుడు భగవంతుడు యావత్ మానవాళ్ళని ఎందుకు అవతరిస్తాడు? భగవంతుడి యొక్క అవతరణ కారణం ఏంటి? హరే కృష్ణ. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్ట ధర్మ సంస్థాపనాశాయ స్తంభవాని యుగే యుగే. ఓకే, వెరీ గుడ్. దానికంటే ముందు శ్లోకం కూడా ఏం హరే శ్లోకం? కృష్ణ. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మానికి హాని కలుగుతుందో అక్కడ భగవంతుడు ధర్మాన్ని పునఃస్థాపించడానికి కొరకు అధర్మాన్ని నశింపజేసి అధర్మ పరులను నశింపజేసి ధర్మ పరులను రక్షించి ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు. ఏ విధంగా? తను ధర్మాన్ని పాటిస్తూ తను అధర్మంగా ఉండడు. అందుగురించే విద్యుక్త ధర్మంలో అన్నప్పుడు ఇక్కడ భగవంతుడు మనకు చాతుర్వర్ణ మయా శిష్టం గుణ కర్మ విభాగశ అంటే 4 వర్ణాలు, చాతుర్వర్ణం 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో పూర్వకాలం అప్ టు ద్వాపరయుగం వరకు ఉండే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇక్కడ కూడా కలియుగంలో కూడా స్టార్టింగ్ లో ఉండే. సో ఇప్పుడు ఆ వర్ణ వ్యవస్థ అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయింది. అని భగవంతుడు చెప్తున్నాడు, విద్యుక్త ధర్మాలు దేని ప్రకారం? మనము మన యొక్క వర్ణ ఆశ్రమం ఏమైతే ఉంది, వర్ణాలు అన్ని కలిపి ఒకే వర్ణం లాగా చైతన్య మహాప్రభు చెప్తారు, శూద్ర వర్ణం లాగా పరిగెడతా ఉన్నారు సంపాదన కొరకు.
సో ఆ పరిగెత్తడంలో ఎవరైతే బోర్ అయిపోయి ఇంకా ఇది ఈ దాన్ని ఏమంటారు వెట్టి చాకిరి లేకుంటే ఈ భారాన్ని మోయడం అనే జీవితం వృధాగా ఉంది అని తెలుసుకొని ఎవరైతే సారాన్ని గ్రహించడానికి వస్తారో వాళ్ళని మళ్ళీ శూద్ర నుంచి బ్రాహ్మణగా మారుస్తా మారుస్తా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మనకు అట్లీస్ట్ విద్యుక్త ధర్మం, నేను విద్యుక్త ధర్మాన్ని ఒకవేళ నిర్వహించకపోయినట్టయితే లోకములన్నీ కూడా నాశనానికి గురి కావాల్సి ఉంటుంది. రాష్ట్రం అంటే పతనానికి గురవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది? అవాంఛనీయ ప్రజా బాహుల్యము, ఇష్టమైనట్టుగా ప్రజలు పెరిగిపోతారు. ఒక డిసిప్లిన్ లైఫ్ ఉండదు. క్రమబద్ధమైనటువంటి అదే జీవితం ఉండదు. సో ఒకరికొకరు సేవాభావం ఉండదు. రెస్పెక్ట్ ఉండదు. సో కాబట్టి అప్పుడంతా కూడా సెల్ఫిష్ మెంటాలిటీ, స్వార్థపూరితమైనటువంటి జీవితమే నిజమైన జీవితంగా, తర్వాత ఇంద్రియ భోగమే నిజమైన జీవితంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ఇతరుని మోసాలు చేయటము, ఇతరులని హింసించడం జరుగుతుంది. అప్పుడు శాంతి, సర్వజీవుల శాంతిని ధ్వంసం చేసిన వాడినవుతాను అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మర్యాదలను పాటించి, అంటే తన యొక్క విద్యుక్త ధర్మాల్ని పాటించాలని చెప్పే భాష్యం. వర్ణ సంకరం అనగా సమాజ శాంతికి భంగము కలిగించు అవాంఛనీయమైన ప్రజా బాహుల్యమని భావము. ఇది అర్జునుడు కూడా చెప్పాడు. కృష్ణ, యుద్ధంలో ఉన్నటువంటి పురుషులందరినీ సంహరిస్తే ఆ స్త్రీలందరూ కూడా వర్ణ సంకరంగా మారిపోయి, సో ఇతర ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి స్త్రీలు, సో వాళ్ళు మేబీ క్షత్రియ స్త్రీలు ఉండొచ్చు, బ్రాహ్మణ స్త్రీలు ఉండొచ్చు, వైశ్య. సో వర్ణ సంకరం అంటే ఒక వర్ణం నుంచి ఇంకొక వర్ణము వాళ్ళతో కలవడం వల్ల పుట్టే పిల్లలు, సో వర్ణ సంకర పిల్లలు అంటారు. అప్పుడు సమాజం అంతా కూడా అశాంతికి, సో ఎటువంటి సిస్టమ్స్, ఎటువంటి విధి విధానాలను పాటించే పరిస్థితి ఉండదు. సో కాబట్టి అప్పుడు సమాజం అంతా కూడా సమాజ శాంతికి భంగం కలుగుతుంది. విద్యుక్త ధర్మాలను పాటించినట్టు అవుతాయని చెప్తున్నారు. ఈ సాంఘిక సంక్షోభమును నివారించడానికి నియమ నిబంధనలు కలవు. వీటిని ఆచరించే జనులు సహజంగానే శాంతిని పొంది ఆధ్యాత్మిక పురోగతిని సాధింపగలరు. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు అతడు అట్టి కర్మ ఆచరణముల అవసరమును మరియు వాటి గౌరవమును కాపాడుటకై వాటిని అనుసరించును. శ్రీకృష్ణ భగవానుడు జీవులందరికీ తండ్రి గనుక జీవులు తప్పుత్రవ పట్టినచో పరోక్షంగా ఆ బాధ్యత ఎంతయు భగవానునికే చెందును. కనుకనే ధర్మాచరణము నిర్లక్ష్యపరచబడినప్పుడు భగవానుడే స్వయంగా అవతరించి సమాజమును సంస్కరించును. కనుకనే భగవానుని అడుగుజాడలను శ్రద్ధతో అనుసరింపవలసి ఉన్నను. ఎన్నడూను అతనిని అనుకరించలేమనడి సత్యమును మనం గ్రహింపవలను. అనుసరించుట మరియు అనుకరించుట అనునవి సమానులు కాజాలవు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు బాల్యమునందు చేసినట్లు గోవర్ధన పర్వతమునెత్తి మనం అతన్ని అనుకరింపలేము. అది ఎట్టి మానవునికైనను అసంభవమైనదే. అతని బోధనను మనము అనుసరింపగలమే గాని ఎన్నడూ అతనిని అనుకరించలేము. కాబట్టి ఇక్కడ భగవంతుడు మనందరికీ కూడా మన విద్యుక్త ధర్మాల గురించి బోధన చేస్తున్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే విద్యుక్త ధర్మాలు రెండు రకాలు. శారీరక విద్యుక్త ధర్మాలు, ఆత్మ యొక్క విద్యుక్త ధర్మం. శారీరక విద్యుక్త ధర్మాలు ఏంటంటే సో ధర్మార్థ కామ మోక్షం. ధర్మం ప్రకారం నడుచుకోవాలి. ధర్మం ప్రకారం అంటే మనకు రామచంద్రుడు ఆయన అవతరించినప్పుడు 4 ధర్మాలను మనకు స్థాపించాడు. 1 సామాన్య ధర్మము, 2 విశేష ధర్మము, 3 విశేషతర్ ధర్మము, 4 విశేషతాం ధర్మము. సో ఇక్కడ రామచంద్రుడు విద్యుక్త ధర్మము ఏంటంటే మనము ఈ భౌతిక ప్రపంచంలో జన్మించినప్పుడు, జన్మ తీసుకున్నప్పుడే మనకు మొట్టమొదటిగా తల్లితో బంధము, తర్వాత తండ్రితో బంధము, తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో బంధము, తర్వాత ఆ తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి మిగతా వాళ్ళతో బంధము, తల్లి సైడ్, ఇలా ఎన్నో బంధాలు, బంధుత్వాలు ఏర్పడతాయి. అంతేకాకుండా మనము జన్మ తీసుకోవడానికి కూడా ఎంతో మంది సహాయ సహకారాలు ఉంటాయి. దానికి మనకు ఇతర జీవుల యొక్క
సహాయ సహకారం ఉండొచ్చు, ఇతర మనుషుల యొక్క సహాయ సహకారం ఉండొచ్చు, తర్వాత పితృదేవతల సహాయ సహకారం ఉండొచ్చు, తర్వాత గురువులు, ఆ, తర్వాత ఆచార్యుల యొక్క సహాయ సహకారం ఉండొచ్చు. అంటే భౌతికంగా మాట్లాడితే మనకు పొద్దున మాతాజీ కూడా ఏదో డౌట్ అడిగారు, పంచ మహాయజ్ఞాలు. సో కాబట్టి మనం ఈ శరీరం తీసుకునడంతోనే మనం ఎంతో మందికి రుణపడి ఉంటాం. ఆ రుణానుబంధాన్ని మనం తీర్చుకోవాలి. దాంట్లో ముఖ్యంగా పంచ మహాయజ్ఞాలు ఎవరు చెప్పగలుగుతారు? ఆల్రెడీ చెప్పాను, బ్రహ్మయజ్ఞము, 2 దేవయజ్ఞము. అంటే రుణపడి ఉంటాం. నేను చెప్పేది మనందరం జన్మ తీసుకుంటూనే వీళ్ళందరికీ కూడా రుణపడి ఉంటాం. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, తర్వాత పితృయజ్ఞము, తర్వాత భూతయజ్ఞం, భూతయజ్ఞము, మనుష్య 4, 5 మనుష్య యజ్ఞం అని మనుష్య చెప్పాను నేను. మనుష్య యజ్ఞం, బ్రహ్మయజ్ఞం అంటే అక్కడ సో ఋషులు, వేదాలు, శాస్త్రాలు, అది టాప్. అంటే ఆ యజ్ఞం ఏంటంటే వేదాలను చదవటము, శాస్త్రాలను చదవటము, చదివి మనము భగవంతుని లేదా ఋషులు అంటే ఈ భూమి సస్యశాలంగా ఉండడానికి కొరకు మనకు ఎంతో మంది ఋషి ఆచార్యులు భక్తుల యొక్క కృప, వాళ్ళ వాళ్ళ ఆ వాళ్ళ యొక్క కరుణ కటాక్షాలతో ఇది ప్రపంచం నడుస్తూ ఉంటుంది. అంటే జీవులు నివసించడానికి కావాల్సిందేంటి? ధాన్యాలు, ధాన్యాలు పండడానికి వర్షము, వర్షం రావడానికి యజ్ఞాలు, యజ్ఞాలు చేయడానికి జరిపించేటువంటి ఆ, దాన్ని ఏమంటారు, ఆ గొప్ప మహాత్ముల యొక్క కర్మాచరణము. సో కాబట్టి వీళ్ళందరికీ మనం రుణపడి ఉండాలి. కాబట్టి మనం ఈ వేద శాస్త్రాలను కూడా చదవాలా, ఇతరులకు బోధించాలా. అది బ్రహ్మయజ్ఞము. ఋషి ఆచార్యులు వాళ్ళని కూడా సేవించాలా, వాళ్లకు రెస్పెక్ట్ చేయాలా, వందనం చేయాలా, వాళ్లకు సత్కారాలు చేయాలా, వాళ్లకు దాన ధర్మం చేయాలా వాళ్ళకు. అది బ్రహ్మయజ్ఞము. రెండవది దేవయజ్ఞము. సో దేవతల వల్ల మనకు వర్షాలు పడుతున్నాయి, దేవతల వల్ల గాలి వస్తుంది, దేవతల వల్ల వెలుతురు వస్తుంది. అలా సో ఎంతో మంది దేవతల వల్ల మనం జీవిస్తున్నాం. సో కాబట్టి కోర్స్ భగవంతుడి నుంచి వస్తుంది. ఆ ఫోటో కూడా మీకు భగవద్గీతలో ఒక ఫోటో ఉంటుంది. సో మన పైన దేవతలు ఉన్నారు, దేవతల పైన భగవంతుడు. ఆ విధంగా దేవతల యొక్క కృప మనకు ఉంది కాబట్టి దేవతలందరికి కూడా మనము సర్వీస్ చేయాలా, దేవతల ప్రీత్యర్థం యజ్ఞాలు చేయాలి. అది దేవయజ్ఞం. మూడవది పితృదేవతలు. మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే మన అమ్మ నాన్న, మన తర్వాత నానమ్మ, అట్లా మన పితృదేవతలు. సో వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలపాలి. సో వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. సో వాళ్ళకు కూడా ఆఫరింగ్స్ చేయాలి, పిండ తర్పణాలు చేయాలి. ఇది పితృయజ్ఞం. ఓకే. తర్వాత భూత యజ్ఞం. సో సకల జీవరాశుల పట్ల మనము దయ ఉండాలి, భూత దయ, జీవదయ. సో కాబట్టి ప్రతి జీవి పట్ల మనము దయతో ఉండాలి. సో అది అలా దయతో వాళ్ళకు కూడా వాళ్ళని కూడా సేవించడము. సో మనకు తెలియకుండా రోడ్డు మీద నడుస్తా ఉన్నాం, ఇంట్లో చీమలు, ఎన్నో చీమలు దోమలు చనిపోతాయి. మరి అది మన వల్ల తెలియకుండా అపరాధం జరిగింది, మరి ఎలా మరి దాన్ని. సో కాబట్టి ఆ విధంగా సర్వభూత దయ వాటికి కూడా సేవించడం వల్ల ఆ భూత యజ్ఞం అయిపోతుంది. తర్వాత మనుష్య యజ్ఞం. ఎంతో మంది మానవ సేవ, ఎంతో మంది మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు, మనం కూడా వాళ్ళకి సహాయ సహకారం అందించాలి. ఎంతో మంది పేదవాళ్ళు ఉంటారు మరి. ఇవి కృష్ణ చైతన్యంలో రానటువంటి వాళ్ళు, అంటే శరీర విద్యుక్త ధర్మం ఇవి చెయ్యాలి. అంటే దీన్ని బట్టి ఇన్ని అర్థమైందంటే భూతదయ, సకల ప్రాణుల పట్ల దయ ఉండాలా, మనుష్య దయ, మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మనిషి పట్ల దయ ఉండాలా, బయట ఉన్నటువంటి మనుషుల పట్ల దయ ఉండాలా, రెస్పెక్ట్ ఉండాలా. సో పితృదేవతలు మనకంటే పెద్దలు ఎవరైనా కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేయాలా, ప్రతి గాడ్ని రెస్పెక్ట్ చేయాలా. తర్వాత ప్రతి శాస్త్రాన్ని, వేదాలను, ఉపనిషత్తులను, భగవద్గీతను, భాగవతాన్ని రెస్పెక్ట్ చేయడం అంటే ఇలా మొక్కటం కాదు. రెస్పెక్ట్ చేయడము ఇన్ ది సెన్స్ ఆ యొక్క భగవద్గీత, భాగవతాన్ని శ్రవణం, కీర్తనం చదవాలా, తర్వాత వినాలి. అది బ్రహ్మయజ్ఞం. సో ఎవరైతే ఇది మన శారీరక విద్యుక్త ధర్మం అంటే దీంట్లో అన్ని వస్తాయి. రామచంద్రుడు ఎలా అయితే
ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ చేశాడో, గుహుడు అరణ్యంలో ఉండేటువంటి నిషాద్ రాజు కొడుకు గుహుడికి కూడా రెస్పెక్ట్ చేసి తన యొక్క రథం మీదకి ఎక్కించుకుంటాడు. ఆయన ఇచ్చే గిఫ్ట్ అని తీసుకుంటాడు. అంటే రాజు చక్రవర్తి అటువంటిది ఆయన తెచ్చినటువంటి గిఫ్ట్ ని కూడా తీసుకొని మిత్ర అంటే సఖ్యభావన్ అంటే మిత్రుడికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఆ నిషాద్ రాజు వాళ్ళకు కూడా అరణ్యాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. భగవంతే ఇతను ఎంత అని చెప్పేసి చిన్న చూపుతో చూడలేదు భగవంతుడు. అదేవిధంగా మన ఇంట్లో కూడా ఈ యొక్క మినిమం ఇవి ఈ విద్యుక్త ద్వారా భర్త భార్యని చాలా రెస్పెక్ట్ చూడాలా, భార్య భర్తను రెస్పెక్ట్ చూడాలా. అలా మనకు ఉన్నటువంటి రిలేషన్స్ అందరినీ కూడా మర్యాదతో మనం మామూలుగానే ఇది భక్తి కాకుండానే మామూలుగానే మనం మానవులం అంటేనే ప్రతి ఒక్కరితో రెస్పెక్ట్ గా ఉండాల. డిస్రెస్పెక్ట్ గా ఉన్నామంటే యు ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్. ఈవెన్ జంతువులే ఇతరులతో రెస్పెక్ట్ గా అంటే మామూలుగా మర్యాద తన వరకు ఏదైనా హాని కలుగుతుంది అంటేనే సో అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి అటాక్ చేయడానికి చేస్తుంది. కానీ అటువంటిప్పుడు మనము మినిమం ఇతరులను మోసగించకుండా, ఇతరులకు అన్యాయం చేయకుండా, ఇతరులకు మంచి చేస్తావో లేదో తెలియదు కానీ ఇతరుల పట్ల దుర్మార్గం మాత్రం చెయ్యకూడదు. ఇతరుల గురించి చెడు ఆలోచించకూడదు. ఆ విధంగా మన విద్యుక్త ధర్మాలను సపోజ్ నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నేను ఈ శరీరం కొరకు కష్టపడి చదువుకోవాలా, ఈ ఆత్మ జ్ఞానం కొరకు కష్టపడి శాస్త్రాలను చదువుకోవాలా, నెక్స్ట్ గృహస్థ లైఫా లేదా బ్రహ్మచారి లైఫా అనేది నేను డిసైడ్ చేసుకోవాలా. గృహస్థ లైఫ్ అయితే గృహస్థ ఆశ్రమంలో ఎంటర్ కావాలా. ఆశ్రమంలో ఎంటర్ అయ్యే ముందే సో ఆశ్రమం దేన్ని అంటారు, భగవంతుడు ఆశ్రమంలో ఉండాలి. సో కాబట్టి భగవంతుని నా జీవితంలోకి తీసుకొని వచ్చి అప్పుడు లైఫ్ పార్ట్నర్ని తీసుకొని రావాలి. నా జీవితంలోకి ఇంకా భగవంతుడు ఎంటర్ కానప్పుడు ఆ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎంటర్ చేస్తే ఆ జీవితం అయోమయం లాగా మారిపోతుంది. కాబట్టి మనము ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ తర్వాత మన జీవితం అంతా కూడా నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. సో కాబట్టి ఆ లైఫ్ పార్ట్నర్ రాకముందు మన జీవితంలో భగవంతుడు, భగవంతుడి యొక్క నామము ఇవన్నీ కూడా మన జీవితంలో ఎంటర్ కావాలి. అప్పుడు భగవంతుడు పార్ట్నర్ని భగవంతుడే చూస్తాడు. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము, మన అమ్మాయి పార్ట్నర్ని మనమే చూస్తాం, మన అబ్బాయి పార్ట్నర్ని మనమే చూస్తాం. ఆ అబ్బాయి అమ్మాయి జీవితంలో నా కృష్ణుడు ఉన్నాడా లేదా తెలియదు. ఉన్నాడు ప్రభుజీ, ఉన్నాడని దేన్ని అంటారు, భగవంతుని నామం జపం చేయాలి, భగవంతుడి కథామృతుడు భగవత్ శాస్త్రాన్ని సో విశ్వసించి ఆ శాస్త్రాన్ని పఠిస్తూ శాస్త్రాన్ని ఇతరులకు బోధిస్తూ సో ఆల్రెడీ మన ఎడ్యుకేషన్ లైఫ్ అయిపోయింది. నిజమైన లైఫ్ ఏంటి, భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక జీవితము, కృష్ణ చైతన్య జీవితము, దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. విద్యుక్త ధర్మం అంటే ఇంకా డీప్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఇంట్లో నివసిస్తున్నారు. గృహస్థ ధర్మం అంటే సపోజ్ ఒక స్త్రీ ఉంది, సీతమ్మ వారిని, పొంతిమారాణిని, ద్రౌపదిని, అదేవిధంగా సుభద్రమాయిని, వీళ్ళందరినీ ఇంకా మహాసాధ్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని జీవించండి. అదేవిధంగా ఒక ఇంటి పెద్ద అనుకోండి, ఆ ఇంటి పెద్ద ఏ విధంగా ఉండాలా, పెద్ద అవ్వడం అందరికి ఇష్టమే. కానీ రామచంద్రుడిని తీసుకోండి, చైతన్య మహాప్రభుని తీసుకోండి, అర్థమైందా. సో ఇంకా ప్రహ్లాద్ మహారాజుని తీసుకోవచ్చు, జనక మహారాజుని తీసుకోవచ్చు, ఎంత రెస్పెక్ట్ గా. సో భీష్ముడిని తీసుకోవచ్చు. సో ఆయన ఒక మాటకు కట్టుబడి ఉన్నాడంటే జీవితం మొత్తం అంతిమంగా అంతం వరకు కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. అంటే త్యాగం చూడండి, ఆయన తండ్రి కొరకు తన మ్యారేజ్ ని త్యాగం చేశాడు, తర్వాత పెళ్లిని, తర్వాత రాజ్యాన్ని త్యాగం చేశాడు భీష్ముడు తండ్రి యొక్క కోరిక నెరవేర్చడానికి. రామచంద్రుడు తండ్రి యొక్క తల్లి యొక్క కోరిక నెరవేర్చడానికి 14 సంవత్సరాల అరణ్యానికి వెళ్ళడానికి వెనకాడలేదు. రాజ్య భోగాన్ని కూడా త్యజించాడు తన తమ్ముడి కొరకు, తల్లిదండ్రి కోరిక మేరకు. సో ఆ విధంగా మనము సో సీతమ్మ వారు ఏ ఒక్క రోజు కూడా రామచంద్రుని క్రిటిసైజ్ చేయలేదు. అర్థమైంది, యాజ్ ఎ భర్త ఈజ్ హ్యావింగ్ ఆల్ ద రైట్స్ అని చెప్పేసి. కానీ కలియుగంలో మరి ఆ విధంగా అర్థం చేసుకుంటారా లేదా తెలియదు. అర్థం చేసుకుంటే ఇంట్లో గొడవలు ఉండవు, భర్తను అర్థం చేసుకోవడము. సో సీతమ్మ వారు ఏ రోజు కూడా కైకేయి నిందించలేదు, దశరథ మహారాజు నిందించలేదు. అదే మనమైతే చిన్న తప్పు అత్త మామ ఏమన్నంటే
వాళ్ళని ఇంకా బయట కనలేము కానీ లోపల మాత్రం ఫుల్గా వాళ్ళకి అగనెస్ట్ గా మనం వెళ్తా ఉంటాం. సో కాబట్టి దయచేసి విద్యుక్త ధర్మం అంటే మనము నేను చేయవలసిన ఈ శరీరంతో చెయ్యవలసినటువంటి పనులు ఏదైతే బంధుత్వాలు ఉన్నాయో ఎక్కడ కూడా ఏ బంధుత్వాన్ని కూడా నెగటివ్ చేసుకోవాలి. అట్లన్నీ కృష్ణ చైతన్యానికి చాలా విరుద్ధము వాళ్ళు ప్రభు చేయటం. మనందరం ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి వచ్చిన వాళ్ళకు ఈ పంచమహాయజ్ఞాలు అన్ని కూడా భగవంతుడి లోపలనే ఉన్నాయి కాబట్టి ఒక్క కృష్ణ భగవానుడికి చేసినట్టయితే కృష్ణుడి యొక్క నామరూప గుణ లీలల్ని మనం శ్రవణ కీర్తనం చేసినట్టయితే వేదాలు ఉపనిషత్తులు అన్ని కూడా ఆ యజ్ఞాన్ని చేసిన వాళ్ళం అవుతాము. ఎవరైతే కృష్ణ భక్తుల్ని సేవిస్తారో ఋషి మునులు వీళ్ళందరినీ సేవించిన వాళ్ళు అవుతారు. ఎవరైతే కృష్ణ కథామృతం వింటారో సృష్టిలో ఉన్న అన్ని శాస్త్రాల కథామృతం విన్న వాళ్ళు అవుతారు. ఎవరైతే కృష్ణుడి యొక్క నామాన్ని జపిస్తారో సృష్టిలో ఉన్న అన్ని దేవీ దేవతల యొక్క నామాలను జపించిన వాళ్ళు అవుతారు. నామం గురించి, నామం యొక్క పవర్ గురించి చైతన్య మహాప్రభు యొక్క శిక్షాష్టకంలో ఏ శ్లోకంలో ఉంది? ఏం చెప్తున్నారు? నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి. నీ యొక్క నామంలో నీ సర్వశక్తులని నింపి కలియుగ వాసుల గురించి పంపారు స్వామి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఆ భగవంతుడి యొక్క హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో కాబట్టి ఏకో మంత్ర తస్య నామాని అని ఒకే ఒక్క హరినామాన్ని హరే కృష్ణ మంత్రాన్ని జపించినట్టయితే సో సృష్టిలో ఉన్న అన్ని నామాలను జపించిన పుణ్య ఫలితం వస్తుందని చెప్తున్నాను. సో కాబట్టి దిస్ ఇస్ ద జస్ట్ బ్రీఫ్ ఇస్తున్నాను. సో విద్యుక్త ధర్మాలు ఏంటి? సో ఆత్మ యొక్క విద్యుక్త ధర్మం ఏంటంటే జీవేర స్వరూపహయ నిత్యేర కృష్ణదాస్ ఆర్ కృష్ణ నిత్యదాస్. ఆత్మ యొక్క విద్యుక్త ధర్మము కేవలము కృష్ణుని సేవించడం తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు. నెక్స్ట్ శ్రీమద్ భాగవతము సో కాబట్టి ఇక్కడ ఇంకేం చెప్తున్నంటే భగవంతుడి యొక్క ఆజ్ఞలను పాటించాలే తప్ప అనుసరించాలి తప్ప అనుకరించకూడదు. భగవంతుని అనుకరించకూడదు. భగవంతుడు 7 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం జరిగింది. మరి అది అనుకరించడానికి పోతే ఎవ్వరికీ సాధ్యము కాదు ఎటువంటి మానవుడికి. కాబట్టి బోధనను మనము అనుసరించాలి తప్ప భగవంతుడి యాక్షన్స్ ని అనుకరించకూడదు. శ్రీమద్ భాగవతం 10.33.30 and 31 చెప్తున్నారు. భగవానుడు మరియు అతని ప్రామాణికులైన సేవకుల బోధనలను ప్రతి ఒక్కరూ పాటింపవలను. ఆ బోధనలన్నీ మనకు సర్వ శుభదాయకములు. వండర్ఫుల్ పాయింట్. భగవంతుడు అంటే కృష్ణ భగవానుడు భగవద్గీత బోధిస్తున్నాడు. అదే భగవంతుడి యొక్క బోధనలను మన గురుదేవులు ఆచార్యులు మనకు అర్థమయ్యే విధంగా ఫ్రూట్స్ ఉంటాయి, జ్యూస్ ఉంటుంది. ఫ్రూట్ ఏమో కొంచెం కష్టపడి తినాల్సి ఉంటుంది. జ్యూస్ అయితే చాలా క్లీన్ చేసి జ్యూస్ తయారు చేస్తారు కాబట్టి జస్ట్ ఇలా తీసుకొని తాగడం. ఇక్కడ భగవంతుడు మరియు అతని ప్రామాణికమైనటువంటి ఆచార్యుల యొక్క సేవకుల బోధనలు అంటే భగవంతుడి యొక్క సేవకుల బోధనను ప్రతి ఒక్కరు ఎగ్జంప్షన్ లేదు, ప్రతి ఒక్కరు పాటించాలి అని భగవంతుడు చెప్తున్నాడు. పాటిస్తారా లేదా అనేది ఇక మనం చూసుకోవాలి. ఓకే, పాటిస్తే ఏమవుతుంది? విద్యుక్త ధర్మాలు మనకు ఆత్మ యొక్క విద్యుక్త ధర్మం భగవంతుని సేవించడం. భగవంతుని సేవించకపోతే మనని మనం సేవించుకుంటాము. శరీరాలను సేవించడమే నా విద్యుక్త ధర్మం అంటే కర్మ బంధనాల్లో బంధింపబడతాము. లేదు నేను భగవంతుని సేవిస్తాను అంటే కర్మ బంధనాల నుంచి విముక్తులం అవుతాము. ఆ బోధనలన్నీ మనకు సర్వ శుభదాయకం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క బోధనలు, భగవంతుడి శుద్ధ భక్తుడి యొక్క బోధనలు మనము అనుసరిస్తామో అవి మనకు సర్వ శుభదాయకం, అన్ని శుభాలను ప్రసాదిస్తాయి. సపోజ్ ఎగ్జాంపుల్, మనము శరీర విద్యుక్త ధర్మం అంటే చాలా మంది దేవయజ్ఞము వివిధ దేవతలకు ఉపవాసాలు ఉంటారు. సోమవారం ఒక దేవత, మంగళవారం ఒక దేవత, బుధవారం ఒక. ఇప్పటికి కూడా మన భక్తులు కూడా చాలా మంది ఉంటారు. కానీ
భగవంతుడు ఏం చెప్తున్నాడు? సర్వ శుభదాయకములు, అన్ని ఉపవాసాలు వన్ సైడ్, ఒక ఉపవాసం వన్ సైడ్. నెలలో అలా 15 రోజులు మీరు ఎన్ని దేవతలకు ఉపవాసాలు ఉన్నారో వన్ సైడ్, కానీ ఒకే ఒక ఉపవాసం ఒక సైడ్. ఏంటా ఉపవాసము? ఏకాదశి. ఏకాదశి. మరి ఎప్పుడైతే ఇవన్నీ కష్టపడి ఫాస్టింగ్ ఉండి ఫలితం ఎంత వస్తుందో, ఏకాదశి ఉంటే 1% కూడా. మరి అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ కష్టాలు పడతారు? కేవలం ఏకాదశి ఫాస్టింగ్ ఉండండి. అదేవిధంగా మీరు అన్ని నామాలు చదివి అంటే జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో, కేవలం విష్ణు సహస్రనామాలు ఒక్కసారి జపం చేస్తే విష్ణు సహస్రనామాల ఫలితంలో 0.001% కూడా ఫలితం రాదు. 33 కోట్ల దేవీ దేవతల నామం చేసినా కూడా విష్ణు సహస్రనామాలు జపం చేస్తే, మరి అటువంటిది విష్ణు సహస్రనామాలు మిగతా 33 కోట్ల దేవీ దేవతల నామము 0.0001% కూడా రాదు అని అంత పుణ్య ఫలితం ఉంది. అటువంటిది విష్ణు సహస్రనామాలు ఒక్కసారి మొత్తం జపిస్తే ఎంత ఫలితం వస్తుందో, LHS is equal, RHS is equal, ఒక్కసారి రామ 2 అక్షరాలు పలికితే ఈక్వల్ అయిపోతాయి. LHS is equal to RHS. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ విష్ణు సహస్రనామాల యొక్క ఫలితము, రైట్ హ్యాండ్ సైడ్ రామనామ ఫలితము. అదే మళ్ళీ ఆచార్యులు చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చింది రామ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రామ అనే 2 అక్షరాల ఫలితము ఎంతుందో, రామ అనే 2 అక్షరాలు 3 సార్లు ఉచ్చరిస్తే ఫలితం ఎంతుందో, రైట్ హ్యాండ్ సైడ్ ఒక్కసారి కృష్ణ అంటే అంత ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. రామ కంటే ముందు 3 సార్ల రామ, మరి 3000 సార్లు విష్ణు సహస్రనామాలు ఇజ్ ఈక్వల్ 3 సార్లు రామ ఇజ్ ఈక్వల్ 1 టైం కృష్ణ అనే ఫలితాన్ని కలియుగ వాసుల కొరకు మనకు గొప్ప నామాన్ని ప్రసాదించడం జరిగింది. కనుకని ఏ బుద్ధిమంతుడైనను ఉపదేశింపబడినట్లు గాని వాటిని అనుసరించును కానీ వారి కార్యములను మాత్రం మానవుడు అనుకరించుటకు ప్రయత్నింపకుండా జాగరూకత వహింపవలెను. పరమశివుని అనుకరించుచు ఎవరును విష సముద్రమును పానము చేయుటకు యత్నింపరాదు. ఈశ్వరుల యొక్క స్థితి మన స్థితి కంటే అధికమైనదని మనము గుర్తింపవలను. అట్టి శక్తి లేనిదే సర్వశక్తివంతములైన అట్టి ఈశ్వరుని ఎవరును అనుకరింపలేరు. పరమశివుడు సముద్రమంత విస్తృతమైన విషమును తాగి ఉండెను, కాని సామాన్య మానవుడు ఎవ్వడైనను ఆ విషమును స్వల్పముగానైనను త్రాగుటకు యత్నించినచో వెంటనే మరణించును. కానీ గంజాయిని పీల్చుతూ ఇతర మాదక ద్రవ్యముల వంటి వారిని సేవిస్తూ శివుని భక్తులను చెప్పుకొని వారెందరో లేరు. అట్లు చేయుటచే అనగా శివుని కార్యములను అనుకరించడం ద్వారా వారు మృత్యువును సమీపమునకు ఆహ్వానిస్తున్నారని తెలుసుకొని జాలరు. అట్లే గోవర్ధన పర్వతమును ఎత్తలేనట్టి తమ అసమర్థతను విస్మరించి రాసలీలల యందు శ్రీకృష్ణ భగవాన్ని అనుకరించుటకు ప్రయత్నించు మిథ్యాభక్తులు కొందరు కలరు. కనుకనే శక్తి మంత్రులను అనుకరించుట కంటెను వారి బోధనను అనుసరించుట మానవునికి ఉత్తమం. సో కాబట్టి ఇక్కడ అనుకరణ చాలా డేంజరస్ అని చెప్తున్నాడు. శివభక్తులు చాలా మంది మరి శివుడు సముద్ర మథనంలో వచ్చినటువంటి ఆలాహలాన్ని దేవతల యొక్క రిక్వెస్ట్ మీద శివుడు తాగడం జరిగింది. అది కూడా తాగి ఇక్కడ చూపిస్తాడు. మరి ఎవరన్నా అలాంటి లేదు నేను చాలా స్ట్రాంగ్ శివభక్తునని వెళ్ళి విషాన్ని తాగుతా ఢమాల్ మంటారు. సో కానీ విషాన్ని తాగట్లేదు కానీ కొంతమంది సో ఆ గంజాయి లేకపోతే ఇంకేదో మేము శివభక్తులం, శివుడు విషాన్ని తాగుతామంటే మన ఆరోగ్యం మొత్తం పాడైపోతుంది. దే ఆర్ నాట్ రియల్ శివ భక్తాస్. అదే విధంగా మేము కృష్ణ భక్తులం అని కొంతమంది మిథ్యా కృష్ణ భక్తులు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిండు, దాని గురించి ఆలోచించారు కానీ కృష్ణుడు రాత్రిపూట రాసలీల చేశాడు కాబట్టి మేము కూడా స్త్రీలతో రాసలీల చేస్తాం, ఇది అనుకరించడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి అనుకరణ చాలా డేంజరస్ అది అని చెప్తున్నారు. కానీ మానవులకు నిజమైన ఉత్తమమైనటువంటి విషయం ఏంటంటే భగవంతుడి యొక్క ఆదేశాలను మనం అనుసరించాలి. అట్లా మానవులు ఎవ్వరును అర్హత లేకుండా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, స్టార్ పెట్టుకోండి,
మానవులు ఎవ్వరు కూడా అర్హత లేకుండా ప్రామాణికుల స్థానములను ఆక్రమించుటకు యత్నింపరాదు. అర్హత లేకుండా పొద్దున కూడా మనకు ఈరోజు నిన్ను నచ్చినట్టుంది. అర్హత ఎవరిస్తారు? నామామృతంలో వచ్చింది అనుకుంటా. ఈ రోజేనా రికాగ్నైజ్ కాలేజ్ ఫస్ట్ రికాగ్నైజ్ అయ్యి ఉండాలా? ఆ ఎగ్జామ్ ప్రభుత్వంచే రికాగ్నైజ్ చేసి ఉండాలా? ప్రభుత్వం ఇష్యూ చేయాలి మనని. యెస్ ఈస్ పాస్. సో ఆ విధంగా మనము ఆ సర్టిఫికేట్ తీసుకొని ఎక్కడైనా వెళ్ళగలుగుతాం. అదే విధంగా ఇక్కడ కూడా మనకు మానవులు ఎవ్వరు కూడా అర్హత లేకుండా ప్రామాణికుల స్థానంను ఆక్రమించకూడదు. మనకు నామామృతంలో వచ్చింది ఈ ప్రామాణికత అని. సో భగవంతుడు దేవాది దేవునికి ఉండవలసిన శక్తి లేకుండా భగవద్ అవతారములుగా చెప్పుకున్న అవతారం ఈనాడు అనేకం. చాలా మంది మా గురువు గారు భగవద్ అవతారము, మా గురువు గారే భగవానుడు అంటున్నారు. భగవానుడు అనే దానికి మీరు ఒక్కసారి నిర్వచనం షడైశ్వర్య సంపన్నుడు. ఆయనకు భగవంతుడికి ఓల్డేజ్ ఉందా? భగవంతుడు మహాభారత యుద్ధం జరిగేటప్పటికి ఆయన ముత్తాతగా ఉంటాడు. గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. కానీ భగవంతుడు ఎలా ఉన్నాడు? 16 నుంచి 20 సంవత్సరాల వయసులాగా ఉన్నాడు. అదే మనం ఎవరినైతే భగవాన్ అంటున్నామో ఆయన 70 ఏళ్ళు మొత్తం ముసలాయన అయిపోయింది. భగవంతుడికి ఓల్డేజ్ ఉందా? చంద్రమహాప్రభుకి ఓల్డేజ్ ఉందా? రామచంద్రుడు 11,000 సంవత్సరాలు ఓల్డేజ్ ఉందా? మరి కృష్ణుడికి ఓల్డేజ్ ఉందా? నో ఓల్డేజ్ భగవంతుడికి. ఫస్ట్ థింగ్ జన్మ ఉండదు, మృత్యు ఉండదు, ఓల్డేజ్ ఉండదు. మరి భగవాన్ అని పిలిపించుకున్నట్టు వాళ్ళందరూ మృత్యువు చెందినరు, ఓల్డేజ్ ఎంట్రకలు తెల్లబడిపోయినాయి. మరి వాళ్ళని భగవాన్ అంటాం. కాబట్టి ప్రామాణికులు పొద్దున మనకు నామామృతంలో వచ్చింది. ఎవరు ఈ విధంగా ప్రామాణికుల స్థానాన్ని ఆక్రమించగలరు? ఎవరు ఆక్రమించవచ్చు అంట? ఆ పవర్ ఎవరివ్వాలా? స్పెషల్ గా ఆధ్యాత్మికమైనటువంటి ప్రామాణికతకు పవర్ ఎవరివ్వాలి? వాళ్ళని ఏమంటారు? ఆచార్యులు. రోజీ పొద్దున వచ్చి కాబట్టి మానవులు ఎవరు అర్హత లేకుండా ప్రామాణికుల స్థానం ఆక్రమించడానికి యత్నించరాదు. అందరికీ పోస్టులో కూర్చుని ఆ పదవిని అనుభవించి అందరికీ ఉంటది. కానీ ఆ పదవికి అర్హత సంపాదించాలి కదా. అవునా కదా? ఇప్పుడు జిఎంఓ సీజిఎం పోస్ట్ లో కూర్చుని మంచిగా పెద్ద హాల్ ఉంటది, ఆయన ఛాంబర్ ఉంటుంది, అందరికీ ఆనందం ఉంటది. ఐటీఎస్ పాస్ కావాలి కదా. డీజీఎం ఫైనాన్స్ గా అందరికీ హ్యాపీ ఉంటది. కానీ ఆ జేఓ నుంచి లేకపోతే ఏవోనో డైరెక్ట్ గా అవన్నీ పాస్ అవుతూ రావాలి కదా. సో కాబట్టి ఇక్కడ కూడా ఆధ్యాత్మికం సైడు మనం ఆచార్యుడు కావడానికి కొరకు చెప్తున్నాను. ఇక్కడ శక్తావేశన భగవంతుడు శుద్ధ భక్తులని గోలోకం నుంచి లేదా వైకుంఠం నుంచి వాళ్ళకు పొద్దున చాలా డీటెయిల్ గా చెప్పాను. వాళ్ళకు భాగవతంలో కూడా చెప్పినా అనుకుంటా కదా. వాళ్ళకు పవర్స్ ఇచ్చి పంపిస్తారు, పవర్స్ డెలిగేట్ అవి ఇచ్చి పంపిస్తారు. అలా వాళ్ళకు అర్హత కల్పిస్తాడు భగవంతుడు, భగవంతుడి యొక్క ప్రతినిధులు. అర్థమైందా? ఆ ప్రతినిధులు ఇచ్చినప్పుడే ఇక్కడ కూర్చోవాలా. లేకుంటే ఏముంది ప్రభు సోఫాలు కదా, నేను కూడా కూర్చొని చెప్తాను. సపోజ్ ఎగ్జాంపుల్ మన ఏదో సత్సంగం జరుగుతూ ఉంటుంది, అక్కడ మన గురువు గారు కూర్చుంటా ఉంటాడు. ఏముంది ప్రభుజీ, గురువు గారు అన్న రోజు నేను కూడా కూర్చోవచ్చు కదా. ఇజ్ ఇట్ ఓకే? ఏం ప్రభుజీ, గురువు గారు రాని రోజు సేమ్ అదే ప్లేస్ లో మనం కూర్చోవచ్చు అంటారా ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ గురువు గారు? సపోజ్ టీచర్ లేడు, మానిటర్కి చెప్తారు ఆ క్లాస్ లీడర్కి, అరే ఈరోజు కొంచెం నువ్వు మేనేజ్ చేయరా అని చెప్పేసి. ఆ అబ్బాయి ఎక్కడ కూర్చోవాలా? టీచర్ లేడు కాబట్టి టీచర్ చైర్లో కూర్చోవాలా, లేకపోతే ఎక్కడ కూర్చోవాలా? రమణారావు ప్రభుజీ, పామరులు కర్మ ఫలములందు ఆసక్తులై తమ కర్మను నుంచినట్లు విద్వాంసుడైన వాడు సామాన్య జనులను ధర్మ మార్గమును వర్తింపజేయుటకై ఆసక్తి రహితంగా విహిత కర్మలను ఆచరింపవలెను. పామరులు కర్మ ఫలములందు ఆసక్తులై తమ కర్మను నుంచినట్లు విద్వాంసుడైన వాడు అంటే పామరులు అంటే ఇక్కడ 2 రకాల వ్యక్తులు. ఒకళ్ళేమో ఒక విధి విధానాలు పాటించేవాళ్ళు, ఒకరేమో విధి విధానాలు ఉల్లంఘించేవాళ్ళు. ఆ ఉల్లంఘించే వాళ్ళైనా పర్ఫెక్ట్గా ఉంటారు, వాడి మార్గంలో కరెక్ట్ నడుస్తాడు. కానీ మనమే మన మార్గంలో వేషాధరణ ఉంటుంది, కానీ ఆ మార్గంలో కరెక్ట్ గా నడుచుకోలేం. అదే ప్రాబ్లం. అర్థమైందా? జ్ఞాని ఉంటాడు, ఆ జ్ఞానంతో ఇష్టమును నడుస్తా అంటాడు. ఇంకా అజ్ఞాని ఏంటంటే వాడి మార్గంలో మాత్రం కరెక్ట్ గా పోతా ఉంటాడు. ఇప్పుడు సపోజ్ హిరణ్యకశిపు ఉన్నాడు,
ప్రహ్లాదుడున్నాడు. హిరణ్యకశిపు ఏం చేశాడు? విష్ణువుకు విరోధి, విష్ణువు యొక్క ఫాలోయర్స్, విష్ణువుని నమ్ముకున్న వాళ్ళకి విరోధి. కాబట్టి ఆయన ఫిక్స్ అయినాడు, ఎస్, విష్ణువుని ఎవరైతే ప్రే చేస్తారో వాళ్ళని హింసించడమే నా ధర్మము. మీరుకు విష్ణువు కావాలన్నా నేను కావాలన్నా, నేను కావాలని నన్ను జయహో హిరణ్యకశిపు అంటే మీ రాజ్యాలు మీకు ఇస్తాను, హాయిగా సుఖంగా ఉండండి. కానీ మీరు విష్ణువుని జయ అంటే మాత్రం పనిష్మెంట్ తగదు. ఇక్కడ ప్రహ్లాద్ మరి ఏం చేశాడు? నువ్వు ఎంతన్న పనిష్మెంట్ ఇయ్యి, నేను మాత్రం నా స్వామికి మాత్రమే జయహో చెప్తాను, నా స్వామి యొక్క నామం మాత్రం తీస్తాను. నీవు మాత్రం నాకు యజమానివి కాదు, నీ నామాన్ని నేను తీసుకోలేను. కాబట్టి ఇక్కడ పామరులు కర్మ ఫలముల యందు ఆసక్తులై తన కర్మను నుంచినట్లు. పామరులు అంటే కర్మ ఫలాలను, నేను చేసిన కర్మాన్ని నేను అనుభవించాలా అని కోరుకుంటూ ఉంటారు. విద్వాంసుడైన వాడు సామాన్య మానవులకు ధర్మ మార్గంలో వర్తింపజేయటకై ఆసక్తి రహితంగా విహిత కర్మలను ఆచరింపవలను. పామరులేమో ఆసక్తితో కర్మలు చేస్తారు, కర్మ ఫలాలపైన ఆసక్తితో. కానీ ఇక్కడ పండితులు, విద్వాంసులు, భక్తులు అనాసక్తి, కర్మ ఫలాల పట్ల అనాసక్తిగా ఉండాలి. నెక్స్ట్, కృష్ణ చైతన్యవంతుని మరియు కృష్ణ చైతన్యవంతు కొనని వ్యక్తిని. కృష్ణ చైతన్యవంతుడు, కృష్ణ చైతన్యంలో లేనటువంటి వాడు, ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నాడు. ఒకరు భక్తుడు, ఒకరు అభక్తుడు. అంటే కృష్ణ చైతన్యవంతుడు, కృష్ణ చైతన్యం లేనివాడి గురించి. వారి అందుడు వివిధ కోరికలను అనుసరించి వారిని వేరుపరచవచ్చును. కృష్ణ చైతన్యం నెలకొనిన వాడు కృష్ణ చైతన్య పురోగతికి తోడ్పడినటువంటి ఎట్టి కర్మను ఆచరింపడు. అంటే కృష్ణ చైతన్యం అంటే కృష్ణ చైతన్యంలో జీవితాన్ని గడిపేవాడు కృష్ణ చైతన్య పురోగతికి, కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళేటువంటి కార్యం ఏదైతే నేను ముందుకు వెళ్తాను అంటే ఆ కార్యంలో బ్రేక్స్ వేసేటువంటి ఎట్టి కర్మను కూడా ఆచరించడు. ఇక్కడ విధి విధానాలు చెప్తున్నావు అంటే ప్రతిదీ కూడా సూక్ష్మంగా ఆలోచించి ముందుకెళ్ళండి. ఇక్కడ ఏమన్నారు? మానవులు ఎవరు అర్హత లేకుండా, తర్వాత ప్రామాణికుల స్థానంలో, ఓహో నాకు అర్హత ఉందా లేదా, ఓకే, ఆ ప్లేస్ లో నేను కూర్చోవడానికి, లేకుంటే నేను ప్రతిదీ కూడా ఎవరన్నా మనకంటే ముందు ఆచార్యులు ఎవరైనా వచ్చారు, ఫస్ట్ లెట్ us ఆఫర్ హిమ్ రెస్పెక్ట్, లెట్ ఆఫర్ హిమ్ చైర్, లేకుంటే ఏదన్నా మన పూజ జరుగుతూ ఉంది, లెట్ us ఆఫర్ హిమ్, ప్రభుజీ మీరు చేస్తారా, ప్రభుజీ మీరు పాడతారా, ప్రభుజీ మీరు ప్రవచనం ఇస్తారా, అభిషేకం, ప్రభుజీ మీరు గురుగారు మీరు అభిషేకం చేస్తారా అంటే లెట్ us ఆఫర్ దెమ్ రెస్పెక్ట్. సో ఇక్కడ అది మనకు కృష్ణ చైతన్య పురోగతికి ఎంతో తోడ్పడుతుంది. అలా మనము పంచయజ్ఞాలలోనే మనం చెప్తున్నాము ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ చేయాలా. అది మామూలు విద్యుక్త ధర్మంలో, ఇదైతే కృష్ణ చైతన్య ఆత్మ విద్యుక్త ధర్మంలో ఇవన్నీ 100% పాటించాలా, లేకుంటే ఇది దికావట్ అవుతుంది తప్ప. సో యు ఆర్ నాట్ ఏ కృష్ణ డివోటీ, యువర్ సర్వీస్ ఈజ్ నాట్ కృష్ణ కాన్షియస్ సర్వీస్. అర్థమైందా? భౌతిక కర్మ ఫలములందు ఆసక్తులైన పామరుడు చేసినట్లే కృష్ణ చైతన్యవంతుడు కూడా కర్మ చేయవచ్చు. కానీ పామరులు తమ ఇంద్రియ తృప్తి కొరకై కర్మలను ఆచరించుదురు, కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని తృప్తి కొరకై కర్మలను ఆచరించుదు. పామరులు ఇంద్రియ భోగం గురించి కర్మలు చేస్తారు, కృష్ణ డివోటీ భగవత్ ప్రీత్యర్థము కర్మలు చేస్తాడు. సింపుల్. పామరులు అంటే భౌతిక వ్యక్తి, తన ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి చాలా కష్టపడి పనిచేస్తాడు, దానివల్ల ఫలాలను అనుభవించాలనుకుంటాడు. కానీ అదే కృష్ణ భక్తుడు, కృష్ణ చైతన్యవంతుడు కేవలం కృష్ణుడి ప్రీత్యర్థం, ఈ కర్మ చేస్తే కృష్ణుడికి ఇష్టమా లేదా, నేను ఒకవేళ భుజించాలంటే కృష్ణుడికి ఇష్టమా లేదా, లేకుంటే నేను ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటా ఉంటాడు. నాకు అర్థం కాలేదు, గురువు గారికి అడుగుతాడు, గురువుగారు ఇది చేయొచ్చా, ఇది చేయొచ్చా. కనుక సామాన్య జనుడు ఏ విధంగా కర్మ చేయవలనో మరియు కర్మ ఫలములను ఎట్లు కృష్ణ భక్తి ప్రయోజనార్థమై వినియోగింపవలనో ఉదాహరణగా చూపుటకు కృష్ణ చైతన్యవంతుని అవసరం ఎంతో గలదు. భగవంతుడు చెప్పాడు, నేను అవతరించినప్పుడు నేను చేసే ప్రతి కర్మ సామాన్యుల మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి నేను సామాన్యులను, ఈ సమాజాన్ని నశింప చేయడానికి రాలేదు, సమాజాన్ని సామాన్యులను ఉద్ధరించడానికి వచ్చాను. కాబట్టి నేను చేసే ప్రతి కర్మ
ఆచరణ యోగ్యంగా ఉండాలా, ఆదర్శంగా ఉండాలి అని భగవంతుడు ఆ మర్యాదను నెలకొల్పుతాడు. కాబట్టి ఇక్కడ కూడా మరి ఆ భగవంతుడి భక్తుడిగా మనం గర్వంగా చెప్పుకుంటున్నప్పుడు శివుడు వైరాగ్యమూర్తి. మరి నేను శివుడి యొక్క స్ట్రాంగ్ ఫాలోవర్. నేను మాత్రం శివుడి స్ట్రాంగ్ ఫాలోవర్ అంటే శివుని అనుసరించాలి, అనుకరించడం కాదు. మరి శివుడు కంప్లీట్ వైరాగ్యంలో ఉంటాడు. ఆయన భోగాలకు కంప్లీట్ విరుద్ధం. కానీ నేను మొత్తం భోగాలు కావాలి. శివుడిని ఎవరు వర్షిప్ చేస్తారు? శివ భక్తుల్లో చాలా గొప్ప భక్తుడిగా ఎవరు చెప్తూ ఉంటారు జనరల్ గా? శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న భక్తులు మార్కండేయుడు. ఒకరిద్దరు పేర్లు. రావణాసురుడు. రావణాసురుడు. ఇంకా ప్రభుజీ మార్కండేయుడు. మార్కండేయుడు. వెరీ గుడ్. రావణాసురుడేమో ప్యాషన్ భక్తుడు. కేవలం భౌతిక భోగాలను అనుభవించడానికి కొరకు శివుని ప్రసన్నం చేసుకుని శక్తుల్ని పొందుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ కృష్ణ భక్తి ప్రయోజనార్థమై అంటే ఇతరులకు ఏ విధంగా కర్మ చేయాలా, కర్మ ఫలరహితంగా. కర్మ ఫలాలను మనం కర్మ చేయడానికి అధికారం ఉంది, కానీ కర్మ ఫలాలను అనుభవించడానికి లేదు. కర్మ ఫలాలను కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం మనము కర్మలు చేయాలా, కర్మ ఫలాలను భగవంతుడికి సమర్పించాలా. కృష్ణ భక్తి ప్రయోజనార్థమై వినియోగింపవలను. ఉదాహరణగా చూపుటకు కృష్ణ చైతన్యవంతుని అవసరం. ఇక్కడ చూడండి, అవసరం ఉంది అంటున్నాడు. మనందరం మరి కృష్ణ భక్తులమై మనం నెక్స్ట్ జనరేషన్ కు ఎలా జీవించాలి, ఆదర్శవంతంగా ఎలా విద్యుక్త ధర్మం అంటే మన లోపల శారీర విద్యుక్త ధర్మం, ఆత్మ విద్యుక్త ధర్మం కాదు. కృష్ణ చైతన్యం చూడ్డానికి అలా అనిపిస్తుంది, కానీ దేర్ ఈస్ నో డిఫరెన్స్. వాళ్ళు చేసేంత కూడా ఆత్మ విద్యుక్త ధర్మం అంటే కృష్ణ ప్రీత్యర్థం మాత్రమే ప్రతి కర్మ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ లో విద్యుక్త ధర్మ ఫలంలో ఈడ ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలతపడినట్లుగా విద్వాంసుడు వారిని కర్మ మానుమని ప్రేరేపింపరాదు. ఇది నిన్న వచ్చిన డిస్కషన్ లో. కాబట్టి మనందరం కూడా పామర స్టేజ్ లోనే ఉన్నాం. ఇంకా కూడా మనం ఏం పెద్ద భక్తుల స్టేజ్ లో లేము. చూడ్డానికి ఇప్పుడు కొంచెం వచ్చినాం కాబట్టి అట్లీస్ట్ నియమాలు బలవంతంగానో లేకపోతే కొంత ప్రాక్టీస్ తోనో పాటిస్తా ఉన్నాం. కానీ కొత్తగా ఇప్పుడు మన గ్రూప్ లో 180 మంది ఉన్నారు. ఎవరిని కూడా భయపెట్టిచ్చేటువంటి కర్మలు, రూల్స్, రెగ్యులేషన్స్ అలా చెప్పకండి. ఫస్ట్ లెట్ దెమ్ కమ్, లెట్ దెమ్ హియర్, లెట్ దెమ్ స్టార్ట్ చాంటింగ్. దాని తర్వాత కృష్ణ విల్ టేక్ కేర్ దేర్ కర్మస్. అందుగురించి ప్రతి ఒక్కరికి దయచేసి విధి విధానాలు, నియమాలు ఇవన్నీ కూడా చెప్పకండి. ఫస్ట్ రిక్వెస్ట్ చేయండి, కథామృతం వినండి. తర్వాత అలవాటు అయిన తర్వాత ఒక మాల జపం చేయండి. జపం కూడా ఫస్ట్ అడగకండి. లెట్ దెమ్ హియర్ కథామృతం. దొంగలు కూడా మారిపోయారు, భగవద్ భక్తులుగా మారారు. అటువంటిది దేనివల్ల? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల సాంగత్యము, శుద్ధ భక్తుల ముఖార విందము నుంచి, అంటే భగవంతుడి యొక్క కృప, శుద్ధ భక్తుల ఆశీస్సులతో మన ముందున్నటువంటి శుద్ధ భక్తుడి ముఖార విందము నుంచి వెలువడ్డటువంటి కథామృతం ద్వారా ప్రతి ఒక్కరి లోపల కృష్ణ చైతన్యం మార్పు అనేది వస్తుంది. అప్పుడు విధి విధానాలు వాళ్ళే స్లోగా అలవాటు చేసుకుంటారు. పామరుల మనసు కలత పడినట్లుగా విద్వాంసుడు వారిని కర్మ మానమని, అంటే చూడండి, తిండి భోజన అలవాట్లు మానేయమని, లేకపోతే పూజా విధానం మానేయమని, లేకపోతే ఇంకేదో బలవంతంగా ఏదో టైట్ చేయకండి అని చెప్తున్నారు. అందుకే ఫస్ట్ ప్రతి ఎవరింటికి ఓకే, నో ప్రాబ్లం ప్రభుజీ, జస్ట్ వినండి ఏమవుతుంది. ఆయన స్లోగా వినడం వల్ల తన లోపల చలనం. ఇప్పుడు ఎవరైనా అన్కాన్షియస్ స్టేజ్ లో హాస్పిటల్లో అడ్మిట్ అవుతే, లేదండి చనిపోయాడండి మీరు తీసుకుపోయి అంటారా? కంగారు పడిపోతాం. లేదండి పర్వాలేదు, దాన్ని టెస్ట్ చేద్దాము, అన్ని చూసి తప్పకుండా మనం ట్రై చేద్దాం అంటారు. అదేవిధంగా కృష్ణ కాన్షియస్ లో అన్కాన్షియస్ లో ఉన్నారు, భౌతిక కాన్షియస్ లో కాన్షియస్ గా ఉన్నారు. అర్థమైందా? భౌతిక చైతన్యంలో చైతన్య పూర్ణంగా ఉన్నారు, అదే వ్యక్తి కృష్ణ చైతన్యంలో అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నారు. మరి నిజమైనటువంటి విద్వాంసుడు వాళ్ళని వాళ్ళ యొక్క కృష్ణ చైతన్య కాన్షియస్ కు తీసుకొని రావాలి. శ్వాస ఆడుతుంది, ఓకే అండి మనం ఏమైనా చేయొచ్చు. శ్వాస ఆడట్లేదు, ఏం చేస్తారండి? కాబట్టి దే ఆర్ అలైవ్ విత్ మెటీరియల్ కాన్షియస్. డోంట్ వరీ, దే కెన్ కమింగ్ టు కృష్ణ కాన్షియస్ కు రాగలుగుతారు. ఎందుకు? ఇన్బిల్ట్ దెర్ ఈస్ కాన్షియస్. శ్వాస ఆడుతుందంటే కాన్షియస్ ఉంది. సో లెట్ us హోప్. వాళ్ళని మొత్తమే పారిపోయేటట్టు చేయకండి ప్రతి ఒక్కరు కూడా.
అట్లు కాక అతడు భక్తి భావంతో కర్మను నుంచిచు వారిని వివిధ కర్మల యందు నిమగ్నం చేయవలెను. సో ప్రభుపాద్ వెళ్ళాడు, వాళ్ళు కంప్లీట్ గా సొసైటీ వెలివేసిన స్టేజ్ లో ఉన్నారు. వాళ్ళని తీసుకున్నాడు ప్రభుపాద్, సెలెక్ట్ చేసుకున్నాడు. సొసైటీ వీళ్ళు పనికిరారు, వీళ్ళు మా ఇండ్లలో ఉండదు, ఇండ్లలోంచి ఎలగొట్టిండ్రు, సొసైటీలోంచి వెళ్ళగొట్టిండ్రు. వాళ్ళని చేరదీశాడు ప్రేమతో ప్రభుపాద్. ప్రభుపాద్ యొక్క ఆ ఎల్డర్లీ ఫాదర్లీ గ్రాండ్ ఫాదర్లీ రిలేషన్ ప్రేమతో వాళ్ళు చాలా ఆయన ప్రేమకు వాళ్ళు ఇంకా దాసులైపోయారు. ఫస్ట్ కథామృతంగా అదేం కాదు, ప్రేమతో భోజనం పెట్టడము, ప్రేమతో వాళ్ళకు కీర్తన చేసి డాన్స్ చేయించి చాలా వాళ్ళని దగ్గరగా తీసుకుంది. అప్పుడు వాళ్ళకి అనిపించింది, అరే మా ఇంట్లో వాళ్ళు మేము తాగుతున్నాం చేస్తున్నాం, ప్రభుపాద్ ఏం పట్టించుకోవట్లేదు, కానీ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చేరదీస్తున్నాడు, ఎంత గొప్ప వ్యక్తినా అని చెప్పేసి ఆయన ప్రేమకు దాసులైపోయి ఆయన చెప్పింది వినుకుంటూ అప్పుడు కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళారు. మనం కూడా ఇతరుల్ని ప్రేమించాలి. ఆ ప్రేమతోనే మనము వాళ్ళని కృష్ణ చైతన్యంలోకి తీసుకొని రావగలుగుతాము. అరే గురువుగారు స్ట్రిక్ట్ ఉంటాం, మనం కూడా కటాకట్ అనడం అలాంటిది ఇమిటేట్ చెయ్యకండి. అర్థమైందా? ప్రభుపాద్ ఒకసారి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుండే, చాలా కఠినంగా మాట్లాడుతుండే, అట్ ది సేమ్ టైం చాలా ప్రేమిస్తాడు. మనం కూడా అలా యాక్ట్ చేయడానికి వెళ్ళకండి. తర్వాత భాష్యం, వేదైస్య సర్వైర్ అహమేవ వేద్యో 15.15 సమస్త వైదిక కర్మలన్నింటినీ చర్మ ప్రయోజనం ఇదియే. వేదములందు తెలుపబడిన సమస్త కర్మలు, యజ్ఞాచరణములు, ఇతరములైన అన్ని విషయములు జీవిత పరమ గమ్యమైన శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకొనుట కొరకై ఉద్దేశింపబడి ఉన్నవి. సో కాబట్టి మనకి ఇక్కడ ఈరోజు మన యొక్క టైటిల్ ఏంటి? విద్యుక్త, మనకు భగవంతుడు ఇచ్చినట్టు విద్యుక్త ధర్మములను నిర్వహించడం వలన కలిగే లాభాలు. సో కాబట్టి ఇక్కడ ఏమంటారు? విద్యుక్త ధర్మాలు, శాస్త్రాన్ని, మనం పంచయజ్ఞాల్లో శాస్త్రాన్ని, భగవద్గీత చదువుతున్నాం, భగవద్గీత చదవడానికి వినడానికి ప్రయోజనం ఏంటి? టైంపాస్ అవ్వడానికి వినకండి. అంటే అట్లా అంటే అట్లీస్ట్ లెట్ దెమ్ బిగినర్స్ లెట్ దెమ్ హియర్. అంటే కావాలని అన్ని అర్థమైన వాళ్ళు కూడా ఏదో బోర్ అవుతుంది టైంపాస్ కొరకు వింటున్నట్టు వాళ్ళ కర్మ. అప్పుడు కూడా మనం వద్దని చెప్పొద్దు, ఓకే వినండి, అజ్ఞాత సుకృతంగా కలుగుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు? జీవిత పరమగమ్యం శ్రీకృష్ణ భగవాన్ని అవగతం చేసుకున్నట్టు కొరకే ఉద్దేశింపబడింది మనకు. కానీ బద్ధ జీవులు ఇంద్రియ భోగముల కంటేను అన్యమైన వాటిని ఎరగనందున అట్టి ప్రయోజనం కొరకే వేదాధ్యయనం చేదురు. సో వేదాల్లో కూడా వాళ్లకు ఇంద్రియ భోగాల గురించి కూడా ఉంది. అంటే దేవతల యొక్క వర్షిప్, దేవతల యొక్క వర్షిప్ దేనికి? ఇంద్రియ తృప్తి కొరకు వరాలను పొందుతూ ఉంటారు. సో అటువంటిది ఉంది కాబట్టి వాళ్ళు దాని వరకే ఆకర్షితులై అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. ఆయనను వేద కర్మల ద్వారా నియమింపబడిన కామ్యకర్మలు మరియు ఇంద్రియ భోగముచే మానవుడు క్రమంగా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడతాడు. అట్లీస్ట్ వేదాలను నమ్ముతున్నాడు ఆయన. అంటే బ్రహ్మయజ్ఞం చేస్తా ఉన్నాడు, వేదాల పఠనం చేస్తున్నాడు. వేదాల్లో తొలి పలుకులు అంటే స్టార్టింగ్ స్వీట్ గా ఉన్నాయి, వాటి ద్వారా అట్లీస్ట్ ఇండైరెక్ట్ వేలో భగవంతుని సేవిస్తా ఉన్నాడు, దేవతలు రెస్పెక్ట్ చేస్తున్నాడు. అలా అలా స్లోగా కృష్ణ చైతన్యకి వచ్చే అవకాశం. అసలు వేదాలనే ధిక్కరించాడు అనుకోని లాభం ఏముంటది రాక్షసుల్లాగా. సో కాబట్టి అట్లీస్ట్ దే ఆర్ బిలీవింగ్ గాడ్స్, అంటే నిరాకారం కాదు సాకారాన్ని బిలీవ్ చేస్తుండు, దేవతలను బిలీవ్ చేస్తుండు, దేవతలను వర్షిప్ చేస్తుండు, దేవతల ద్వారా వరాల్ని పొందుతున్నాడు. కాబట్టి మెల్లమెల్లగా తెలుసుకోగలుగుతాడు. ఆయనను వేద కర్మల ద్వారా నియమింపబడిన కామ్య కర్మలు మరియు ఇంద్రియ భోగములచే మానవుడు క్రమంగా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడును. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఇతర కర్మల యందు లేదా అవగాహన యందు కలతను కలిగించరాదు. సో కాబట్టి దయచేసి మీరందరూ కూడా కృష్ణ భక్తులు, మంచి ప్రీచర్స్, మనందరం కూడా కృష్ణ చైతన్యవంతుడు ఎవరైతే ప్రీచర్స్ ఉన్నారో, కృష్ణ చైతన్యం ప్రచారం చేస్తున్నారో, కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యాలి, విధి విధానాలు ఏమీ చెప్పకండి. వాళ్ళ ఇంట్లో వారే మీ ఇంట్లో అందరినీ పూజ చేస్తున్నారు, వినాయకుడు ఇంకెవరో చేస్తారు బాబా అని ఏమీ చెప్పకండి. వాళ్ళు కలతకు గురైపోయి అమ్మ వద్దు మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని భయపడి అస్సలు రారు వాళ్ళు. అర్థమైంది? అంటే ఎప్పుడైనా నేను చెప్పే దాంట్లో వచ్చినా కూడా మీరు చెప్పండి, గురువుగారు అక్కడ ఏముందో చెప్తున్నారు, కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇది మానమని అది చేయమని ఎప్పుడు చెప్పలే, కాబట్టి
మీరు రండి క్లాస్కి రండి. కాబట్టి వాళ్ళ ఇతరుల కర్మల యందు మనం లేదా అవగాహన కలతని కలిగించకండి, వాళ్ళు భయపెట్టకండి. వాళ్ళు చేసేదాన్ని డైరెక్ట్ గా మీరు చేసేది తప్పు అది ఇది అని చెప్పేసి ఇమ్మీడియట్ గా డైరెక్ట్ అటాక్ చేయకండి. నిన్న మా ప్రభుజీ అడిగిండు, ప్రభుజీ మన అమ్మవారి ప్రసాదం, ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, సో తీసుకోగలుగుతాను, కానీ ఎట్లయితే స్వాముల దీక్ష నేను కూడా దీక్ష తీసుకున్నా ప్రభుజీ. సో దీక్ష తీసుకున్న వాళ్ళకు మా గురువు గారికి నేను మాట ఇచ్చాను, ఏంటంటే కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తానని మాట ఇచ్చాను ప్రభుజీ. కాబట్టి నేను తీసుకుంటాను, మీరు కొబ్బరి నీళ్ళు ఇవ్వండి, వాటర్ ఇవ్వండి ప్రభుజీ, మిగతాది మన్నించండి ప్రభుజీ, నేను తీసుకోలేను ప్రభుజీ. సో ఆయన కూడా పెద్ద అంత అఫెండ్ అవ్వడు. లేదు ప్రభుజీ మీరు ఇలా వండిరు అలా వండి మీ ప్రసాదాలు తీసుకోండి మీరు అది ఇది అంటే ఆయన అంటున్నారు, ఈయనెందుకు ఆయన ఇంకోసారి ఈయన పిలవటం వేస్ట్, అసలు ఈ గురుగారిని పిలవద్దు అంటాడు. కాబట్టి అలా డీల్ చేయకండి. ప్రచారం చేయడం ఇష్టమే, కానీ ఒకేసారి అటాక్ చేస్తే వచ్చేవాళ్ళు అటే పోతాం. అట్లు కాకుండా అతడు కర్మ ఫలములన్నింటికి కృష్ణ సేవకు ఎట్లు అర్పింపవలనో చూపుచు కర్మలను ఆచరింపవలను. సో వాళ్ళు మెల్లమెల్లంగా పాపం వాళ్ళు కూడా పళ్ళు తెచ్చారు. సో మనకి ఏదైనా ఫోటో ప్రభుజీ కృష్ణుడికి ఆఫర్ చేయండి ప్రభుజీ తీసుకుందాం, ఫ్లవర్స్ తెచ్చారు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఏమైనా చేయని పాప ప్రేమతో మనం ఉన్నందుకు మన సత్సంగకు ఫ్లవర్స్ తెచ్చారు. సో ఆ విధంగా వాళ్ళు కృష్ణుడికి ఆఫర్ చేయండి, వాళ్ళని కృష్ణుడికి ఆఫర్ చేయండి. సో దీంట్లో ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ భగవంతుడు మనకు హెచ్చరిస్తున్నాడు. కొత్త భక్తులు ఫస్ట్ టైం వచ్చారు, ప్రేమతో వాళ్ళు ఏది తీసుకొచ్చినా దాన్ని ఆదరించారు. అర్థమైందా? అట్లా కాకుండా అతడు కర్మఫలమైన కృష్ణుడి సేవకు ఎట్లా అర్పింపవలనో చూపుచు కర్మలను ఆచరింపవలను. ఇంద్రియ తృప్తి కొరకై కర్మను నుంచి అజ్ఞాని ఏ విధంగా కర్మను ఆచరింపవలనో వాస్తవమునకు ఏ విధంగా వర్తింపవలనో తెలుసుకున్నట్లుగా కృష్ణ చైతన్యవంతుడైన విద్వాంసుడు కర్మలను ఆచరించి చూపవలను. అప్పుడు మీరు ఏ స్థితిలో ఉండే అంటే అందరూ మిమ్మల్ని అంటే మిమ్మల్ని కాదు, ఇంతకుముందు ఇందాక అనుకున్నాం కదా, బాబాస్ భక్తులు ఉండొచ్చు, హనుమంతుడు భక్తులు ఉండొచ్చు, ఇంకా దేవతల భక్తులు ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళని వెళ్ళంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ ఇంట్లో ఆల్టాలో చూసి లేకుంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా వేరే బుక్స్ చూసి అది చూసి మనం క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు మన మార్గంలోకి రాలేరు. కాబట్టి దయచేసి ఇక్కడ మనకు చాలా క్లారిటీ ఇస్తున్నారు, మనం ఏం చేయాలా ఏం చేయకూడదు. నేను భక్తుని అంటే మన విద్యుక్త ధర్మం ఏంది, వాళ్ళు అలా నీళ్ళల్లో కొట్టుకొని పోతుంటే ఎవరైనా కొట్టుకొని పోతుంటే వాళ్ళ షర్ట్ని లాగి షర్ట్ని రక్షించడానికి ప్రయత్నం చేయకండి, వాళ్ళని రక్షించండి. మన ధర్మము ఒక సాధువు ధర్మము, కృష్ణ భక్తుడి ధర్మము. సాధువు ధర్మం ఒక ఎగ్జాంపుల్ ఉంటది కదా, నీళ్ళలో ఎగ్జాంపుల్ ఏంటది, సాధువు ఏం చేస్తాడు, నీళ్ళల్లో ప్రభుజీ నీళ్ళలో ఆయన ఉంటాడు, పాపం ఆ ఒడ్డు మీద నుంచి ఒక తేలు నీళ్ళలో కొట్టుకుపోతుంది, అయ్యో తేలు కొట్టుకుపోతుంది పాపం అని నదిలో దాన్ని తీసి ఇట్లా అంటుండు అని కోపం వస్తుంది, అది టక్కన కరుస్తుంది, వదిలేస్తాడు. మళ్ళీ కొట్టుకొని పోతుంది, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ రక్షిస్తాడు. అలా చాలా సార్లు అవుతుంది. ఒడ్డు మీదకి వెళ్ళి ఒక అతను చూస్తాడు, ఏంటి స్వామి మీకు కొడుతుంది, రక్తం కారుతుంది, ఆయన మీరు దాన్ని వదిలిపెట్టట్లేదు ఎందుకంటే దాని స్వభావము నన్నెవరో దాన్ని ఏమంటారు, నా ఆత్మరక్షణ కొరకు, దాని ఆత్మరక్షణ కొరకు అది దాన్ని వదిలిపెట్టాలి అని పుడుతుంది. నేను నా ధర్మము, తన ధర్మము పుట్టటము, నా ధర్మం తనని రక్షించటము. కాబట్టి మన కృష్ణ చైతన్యవంతుల ధర్మము, ఎవరైతే కృష్ణ చైతన్యం లేరో వాళ్ళని కృష్ణ చైతన్యానికి తీసుకొని రావటం. దానికి ఒకటే మార్గము, ప్రేమతో వాళ్ళతో ఉండండి. వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ నెగటివ్స్ గురించి మాట్లాడకండి, వాళ్ళని క్రిటిసైజ్ చేయకండి. తర్వాత ఇంకేమంటాం, సో వాళ్ళకు నియమాలు, రూల్స్ రెగ్యులేషన్స్ పైన ఫోకస్ చేయకండి ఎక్కువ. వాళ్ళు పాటిస్తున్న దాన్ని లేదా మనం పాటించేదాన్ని వాళ్ళ మీద ఒకేసారి దాన్ని ఏమంటారు ప్రభావం అంటే వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేయకండి. ఓకే, వాళ్ళని రిక్వెస్ట్ వేయాలో ఏదో సత్సంగ్ పిలవండి, లేదంటే ఆన్లైన్ క్లాస్కి పిలవండి. గురువుగారు ఎప్పుడైనా వచ్చినప్పుడు గురువుగారికి పరిచయం చేయండి, గురువుగారితో కథామృతం వినిపించండి, ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుంది. కానీ కృష్ణ చైతన్యమున స్వల్పంగా పురోభివృద్ధి సాధించిన వ్యక్తి ఎట్టి ఇతర వైదిక కర్మలను అనుసరింపక ప్రత్యక్షంగా భగవత్ సేవ ఎందు నెలకొనవచ్చు. చూసారా, ఒక్కసారి సాధువులు, ఆచార్యులు, గురువుల యొక్క సాంగత్యంలో కొంచెం కృష్ణ చైతన్యంలో ఆయన భక్తి, భగవద్భక్తి చేసిన అతడు డైరెక్ట్ భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవలో నెలకొని ఉండే అవకాశం దొరుకుతుంది. అట్టి అదృష్టవంతునికి వైదిక కర్మలను అనుసరింపని అవసరం ఏదీ లేదు. ఎందుకనగా ప్రత్యక్ష కృష్ణ చైతన్యం వలన
విద్యుక్త ధర్మ నిర్మాణం ద్వారా కలుగు ఫలితములన్నింటినీ మానవుడు కృష్ణ చైతన్యమునందు ప్రత్యక్షంగా నెలకొనుట ద్వారా సాధింపగలుగును. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే విద్యుక్త ధర్మాలు అంటే పొద్దున అడిగారు మాతాజీ, మరి మాతాజీ ఏమనుకున్నాడో తెలియదు. సాయంత్రం చెప్తా అంటే నేను కూడా చదవలేదు పొద్దున. సాయంత్రం చెప్తా అంటే భగవంతుడు సాయంత్రం మన యొక్క శారీరక విద్యుక్త ధర్మం గురించి యజ్ఞాలు అవన్నీ తప్పకుండా చేయాలి. చేయకపోతే మనం పశువు. పశువులకు ఏమీ ధర్మాలు లేవు, విద్యుక్త ధర్మాలు ఏమీ లేవు. మానవులకే విద్యుక్త ధర్మం ఉంది. కృష్ణ చైతన్యంలో రాని వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతా భావం కొరకు వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మంగా 5 యజ్ఞాలు చేయాల. ఎవరైతే కృష్ణ చైతన్యంలోకి వస్తారో వాటి యొక్క అంతిమ లక్ష్యం మళ్ళీ కృష్ణుడి సంతృప్తి. కాబట్టి డైరెక్ట్ కృష్ణుడిని సంతృప్తి చేసే మనము భక్తియుక్త సేవ చేస్తున్నప్పుడు మిగతావి ఇంకేవి చేయవలసిన అవసరము లేదు అని మనకు భగవంతుడు చెప్తున్నాడు. ఇంతటితో మనం ముగిద్దాం. దేవలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री